నమస్తే. మీరు మిరపకాయలు బజ్జీలు తింటారు. ఏమైనా వంట చేసుకున్నారంటే దాంట్లో మిరపకాయ పొడి వాడతారు. మళ్ళా పచ్చి మిరపకాయకి సంబంధించిన వేరే వంటలుంటాయి. మొత్తం డ్రై చేసిన మిరపకాయ, ఎర్ర మిరపకాయ ఉంటది కదా! డ్రై చేస్తే ఎర్ర పౌడర్ తయారైతది కదా! దానికి వేరే వంటలుంటాయి. కానీ మీ అందరికీ ఒక తెలవలేని విషయం చెప్తా నేను. ఇది మన దేశందే కాదు. ఇది బయట దేశమోళ్ళు భారతదేశంకి తీసుకొనొచ్చిండ్రు. మళ్ళా అంతకుముందు మనం ఏం వాడుతుండే? ఈ క్వెషన్ మీ మైండ్‌లో వస్తది కదా! మిరపకాయ బజ్జీలు తింటాం. మొత్తం తెలుగు స్టేట్‌ల 4:30, 7:30 మధ్యలో మీరు చూడండి మిరపకాయ బజ్జీల బండిలు ఫుల్ ఉంటాయి. మళ్ళా మనది కాదంటావు ఏంది? అనేసి మీకు డౌట్ వస్తుంది కదా! అయితే అవును. ఇది పోర్చుగీస్ వ్యాపారీలు తీసుకొనొచ్చిండ్రు ఇండియాకి. మళ్ళా అంతకుముందు మనం ఫుల్ స్పైసీ అనేసి తింటాం కదా! అట్లా ఎట్లా తింటుండే మనం? అట్లా ఎట్లా తింటుండే అంటే మన దగ్గర పెప్పర్ ఉండే. మిరియాలు అండ్ ఇవి చాలా బెనిఫిషియల్ ఉంటాయి. ఈ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ మీకు ఎట్లా అయితే పసుపు ఉంటది కదా! అట్లా ఉంటది. ఫస్ట్ బెనిఫిట్ ఏంది తెలుసా? పిల్లలకి జలుబు అయింది, దగ్గు అయింది ఏమైనా అయిందనుకోండి. మీకు కూడా జలుబు, దగ్గు అయిందనుకోండి. ఏం చేయండి గోరువెచ్చని నీళ్ళలో ఒక చిటికెడు మీరు మిరియాల పౌడర్ ఏసుకొని కలుపుకొని తాగండి. ఒక 2 పూటలు. మీకు డిఫరెన్స్ కనిపిస్తది. అది ఒకటి. అండ్ ఎందుకు దీంట్లో పిప్రిన్ ఉంటది. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అయితే ఇన్ఫెక్షన్స్‌లో ఇది మంచిగా మీకు హెల్ప్ చేస్తది. తొందరగా రికవర్ అవ్వడానికి. దీని అర్థం ఇది కాదు. అరే! మేము మందులే తీసుకోము. మాకు డాక్టర్ చెప్పిన మందులొద్దు. మేము మిరియాలు తినేసి మంచిగా అయిపోతాం. కాదు. అట్లా కాదు. ఎట్లా అంటే కొంచెం సపోర్ట్ ఇస్తది. జర యాక్టివ్ ఫీల్ చేపిస్తది. కొంచెం ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అదే కాదు. మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి. మోకాలు నొప్పులున్న వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం ఒక 4 మిరియాలు తీసుకోండి. మీరే దంచుకోవాలి. దంచిన మిరియాలు కాదు. దంచిన చిన్న చిన్న 4 మిరియాలు తీసుకోవాలి. ఒక 2 తులసి ఆకులు తీసుకోవాలి. అది దంచుకోవాలి. దంచి దాంట్లో ఒక పావు చెంచా మీరు ఆవు నెయ్యి వేడిదేయాలి. కలుపుకొని తినేసేయాలి. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పినా గదా! పిప్రిన్ ఏం చేస్తదంటే, ఈ ఏదైతే మోకాలు నొప్పులున్నాయి అవి కొంచెం తగ్గించడానికి హెల్ప్ చేస్తది. మళ్ళా తులసి ఆకులు ఏం చేస్తాయి? రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. జాయింట్స్ ఏమో స్టిఫ్ అయిపోతాయి గదా! రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తది. అట్లా ఇది దానికోసం గూడా పనిచేస్తది. షుగర్ వ్యాధి కంట్రోల్ అయితలేదనుకోండి. అండ్ మీకు డయాబెటిక్ వల్ల వేరే వేరే కాంప్లికేషన్‌లు గూడా అయితున్నాయి అనుకోండి. మీరు వంటల్లో కొంచెం మిరియాల పొడి వాడండి. ఇది వాడడం వల్ల ఏమైతది? మీకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అండ్ ఎప్పుడైతే రిపోర్ట్ ఇట్లా చాలా హై వస్తది గదా! అట్లా రాకుండా మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. అరే! అవును బై ఒక 100 యూనిట్లు తగ్గింది. 400 ఉంటుండే 300కి వచ్చింది. అట్లా కొద్దిగా హెల్ప్ చేస్తది. అదే కాకుండా ఇప్పుడు అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, నరాల నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, తిమ్మిర్లు రావడం, ఇట్లా చేతులు షేక్ అవ్వడం ఈ నరాల ప్రాబ్లమ్ తోటి అంటే మీరు ఏం చేయండి అంటే ఈ ఏదైతే మిరియాల గింజలు ఉంటాయి కదా! అవి ఒక 5, 6 తీసుకొని దాన్ని దంచుకొని గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఇది ఏసుకొని కలుపుకొని డైలీ ఒక 2 పూటలు తీసుకోండి. మీకు నరాల సమస్యకి కూడా ఇది కొద్ది వరకు హెల్ప్ చేస్తది. మీకు కొన్ని రోజులు చేసి చూడండి. మీకే తెలుస్తది. మళ్ళా చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. ఎంత చేసినా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వదు. ఎందుకు? వాళ్ళ బాడీ మెటబాలిజమే స్లో ఉంటది. అయితే వాళ్ళేం జేయాలి? డైలీ మిరియాల గింజలు వాళ్ళు ఒక ఐదో, ఆరో దంచుకోండి దాన్ని. ఇవన్నిట్లో మీరే దంచుకోవాలి. నేనిన్ని చెప్పినా గదా! అన్నిట్లో మీరే దంచుకోవాలి. దంచుకొని దాంట్లో కొద్దిగా మీరు పసుపు పౌడర్ ఎయండి. ఒక 1 డ్రాప్ తేనె ఎయండి. 1 డ్రాప్ అది గూడా ఫారెస్ట్ హనీ ఎయండి. అది కలుపుకొని డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ తినండి. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగండి. మీ బాడీలో మెటబాలిజం పెరుగుతది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతది. వెయిట్ లాస్‌కి గూడా హెల్ప్ చేస్తది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మిరియాల్లో. నమస్తే.